ఇదే జబర్దస్త్ ఇదే జబర్దస్త్‌లో ఉన్న ఆర్టిస్టుల వల్ల కమెడియన్స్‌ల వల్ల సీనియర్ ఆర్టిస్ట్ కమెడియన్స్‌లు సైడ్‌కెళ్ళిపోవడం జరిగింది. అంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? లేదండి. అంటే సినిమాలో ఉన్న కమెడియన్స్‌కి ఉన్న క్రేజ్ వేరు. హ్మ్. టీవీ ఆర్టిస్ట్‌లకి 'జబర్దస్త్‌లో' ఉన్న కమెడియన్స్‌కి ఉన్న క్రేజ్ వేరు. హ్మ్. 'జబర్దస్త్' అంటే ఏంటంటే రెగ్యులర్‌గా ఎవ్రీ వీక్ కనిపించడం వల్ల మన ఇంట్లో అబ్బాయి అన్న ఫీల్‌తో ఉంటారు అందరూ. హ్మ్. సినిమా ఆర్టిస్ట్ అంటే సినిమా ఆ క్రేజ్‌లోని చూస్తారు. కాబట్టి ఇప్పటికీ మేము బ్రహ్మానందం గారిని, వేణుమాధవ్ అన్నను, హ్మ్. హ్మ్. ఆలియా అన్నను హ్మ్. వీళ్ళందరిని ఇన్స్పిరేషన్‌గానే తీసుకుంటా ఉంటాం. వాళ్ళు చేసిన కామెడీలోంచి హ్మ్. అరే! మన స్కిట్‌లో ఇలాంటిది ఏదైనా వాడాలిరా. హ్మ్. హ్మ్. జంధ్యాల గారి మార్క్ కామెడీ కావచ్చు. అవును. అవును. సో, అవన్నీ మనకి ఇన్స్పిరేషన్ వచ్చిందే వాళ్ళ నుంచి. హ్మ్. హ్మ్. జబర్దస్త్ వాళ్ళు కనిపిస్తున్నారు, ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ మధ్య కొంచెం వీళ్ళని చూడ్డానికి ఎక్కువగా జనాలొస్తారని జెప్పేసి, సీనియర్స్‌ని కాకుండా కొత్త వాళ్ళని వీళ్ళని తీసుకుంటే హ్మ్. ఇంతకుముందు చెప్పినట్టు బడ్జెట్ అవును. అవును. తగ్గొచ్చు. బడ్జెట్ తగ్గు. ప్లస్ వీళ్ళని ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి వీళ్ళైతే ఇంకొంచెం బెనిఫిట్ ఉంటుండొచ్చనే ఒక్కటి తప్ప, టాలెంట్‌లో వాళ్ళని మించి అయితే కాదు. హ్మ్. సో, సేమ్ థింగ్ ఇప్పుడు ఉన్న ఆర్టిస్ట్‌లు ఎంతో కాలం ఉండరు. హ్మ్. జబర్దస్త్‌లో ఉన్నా, వేరే హ్మ్. ఎక్కడున్నా. హ్మ్. హ్మ్. ఇంకా వేరే కొత్త టాలెంట్ వాళ్ళొచ్చినప్పుడు ఈ పాత వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళని తీసుకుంటాం. హ్మ్. హ్మ్. ఇట్స్ సైకిల్. ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు కదండీ సినిమా. అవును. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి మనకొక అవకాశం రావాలి అంటే ఎళ్లి అడుక్కోవాలి. అడుక్కునేదే కాక రాజకీయం జరుగుతూ ఉంటది అని చెప్పి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అది ఓకే. నిజమా? ఐ మీన్ ఉండొచ్చు. హ్మ్. వాస్తవాలు ఉండొచ్చు. దాంట్లో జరుగుతుండొచ్చు కూడా. హ్మ్. ఆహ్, నేను 'ఈశ్వర్' సినిమా అవును. 22 ఈశ్వర్ సంవత్సరాలు ముందు అవును. చేశా. అవును. మధ్యలో కొన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. గ్యాపొచ్చింది. ఎందుకంటే నాకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. హ్మ్. నేను నా ఫ్యామిలీ అందరు మా దాంట్లో ఫ్యామిలీ నుంచి ఫస్ట్ పర్సన్ టు బి ఏ ఫిల్మ్ యాక్టర్. హ్మ్. సో, నేను సినిమా ఇండస్ట్రీలోకొచ్చినాక నాకు గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అవును. ఇలా సాఫ్ట్‌వేర్ ఎళ్ళాలి. నుంచి డైరెక్ట్‌గా రావడం జరిగింది. సాఫ్ట్‌వేర్‌కి తర్వాతెళ్ళా. అచ్చా! ఫస్ట్ ఇండస్ట్రీకొచ్చి యాక్టింగ్. ఆహా! ఫస్ట్ యాక్టర్‌గా వచ్చిన తర్వాతనే సాఫ్ట్‌వేర్‌కెళ్ళా. ఆహా! సో, ఒక యాక్టర్‌గా నేను 'ఈశ్వర్' సినిమా తర్వాత 'గౌతమ్ ఎస్.ఎస్' ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఆఫీస్‌లకెళ్ళి వాళ్ళని అడగాలి ఆపర్చునిటీస్. హ్మ్. నాకేదైనా అవకాశం ఇవ్వండి. లేకపోతే నేను ఆడిషన్స్ ఇస్తా. ఇవన్నీ నాకప్పుడు తెలీదు. నన్ను గైడ్ చేసేవాళ్ళు కూడా లేరు. ప్లస్ ఇంకోటేంటంటే నాకు సరే మనం ఇంత పెద్ద సినిమా చేసాము. మన గురించి చూసారు 'మోహన్ బాబు' గారు వీళ్ళు పిలిపిచ్చి సినిమాలో అవకాశం ఇచ్చారు. హ్మ్. అలాగే అందరూ పిలిచి మనం చూసాం గదా! నా పాయింట్ ఏంటంటే గర్వం గాదు. మనం ఎళ్లి వాళ్ళని ఇబ్బంది పెట్టి, "సార్ నాకు అవకాశం ఇయ్యండి. అరే! వీడు ఆఫీస్ దాకొచ్చాడు. ఏదో ఒకటి ఇవ్వాలి గదా పాపం" అని చెప్పి ఏదో క్యారెక్టర్ ఇస్తే అది మనకు సూట్ నచ్చగా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. హ్మ్. దానివల్ల ఎందుకు వాళ్ళకి నిజంగా ఇతను ఈ క్యారెక్టర్‌కి ఇతనే బావుంటాడు అనిపిస్తే పిలుస్తారు గదా! హ్మ్. హ్మ్. పిలిచినప్పుడు మనం ఎళ్లి ఆడిషన్స్ కావాలన్నా ఇద్దాము హ్మ్. అనే దృష్టిలో నేనున్నాను. హ్మ్. అది ఆ గ్యాప్ పెరగడం వల్ల నాకు సినిమాలు అప్పట్లో లేక నేనేం చేశానంటే, ఇంకా ఇట్లా కాదు నేను చదువుకున్నాను గదా! హ్మ్. ఆపర్చునిటీస్ కోసం, ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడము. హ్మ్. డబ్బులు కావాలి, ఫైనాన్షియల్‌గా మనం ఒకటి హ్మ్. హ్మ్. స్టెబిలిటీ ఉండాలి అవును. అని చెప్పి నేను అప్పుడు జాబ్‌కి షిఫ్ట్ అయ్యాను. హ్మ్. సో, ఇక్కడ రాజకీయాలు జరుగుతాయనే విషయం మీరన్నారు గదా! దానికి ఉండొచ్చు. జరుగుతుండొచ్చు. హ్మ్. జరుగుతాయి కూడా. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీకు జరిగిందా? తెలీదు. హ్మ్. హుహు. అంటే నేను పట్టించుకోను. హ్మ్. రీజన్ జెప్తా. ఒకసారి నాకొక సీరియల్ కోసం నన్ను ఫోను జేశారు. అప్పుడు నేనసలు సీరియల్స్ చేయాలనే దృష్టిలో లేను. బట్ హ్మ్. జాబ్ జేస్తూ 'జబర్దస్త్' జేస్తా ఉన్నాను. మంచి పీక్ టైమ్స్‌లో నాకు ఫోనొచ్చింది. ఒక మెయిన్ హీరోగా మిమ్మల్ని సీరియల్ అనుకుంటున్నామండి. హ్మ్. మీరు చేస్తే బావుంటది అనుకున్నామంటే, హ్మ్. ఓకే. ఇదేదో బావుంది. అప్పుడు నేను జాబ్ వదిలేసి టోటల్‌గా ఇటు షిఫ్ట్ అయిపోవచ్చు. హ్మ్. హ్మ్. ఎందుకంటే నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎక్కువగా ఉంటాయి హ్మ్. గాబట్టి అని అనుకున్నాను. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత చిన్న ప్రాబ్లమ్ వల్ల చేంజెస్ జరిగాయండి అని. హ్మ్. నేను వదిలేసా. సేమ్ పర్సన్ మళ్ళీ నాకు కొన్ని రోజుల తర్వాత కలిసినప్పుడు కొన్ని కొన్ని ఆబ్లిగేషన్స్ వల్ల కొన్ని చేంజెస్ జరిగాయండి అంటే, అప్పుడు నాకు అర్థమైంది. ఓహో! బ్యాక్ ఎండ్‌లో ఏదో జరిగింది అని చెప్పేసి. హ్మ్. హ్మ్. బట్ ఏంటి? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది పట్టించుకోవాల్సిన అవసరం అనిపియలేదు నాకు. ఎందుకంటే తెలుసుకొని చేయాల్సిందేం లేదు. హ్మ్. సో, ఐ లెఫ్ట్ ఇట్. సో, జరుగుతాయి రాజకీయాలనేది డెఫినిట్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ ఉన్నాడు. అతనికి తెలిసిన పర్సన్ ఉన్నాడు. హ్మ్. ప్రొడ్యూసర్ ఉన్నాడు. హ్మ్. అతనికి తెలిసిన పర్సన్ ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు ఇద్దరిలో ఒకరికే ఆపర్చునిటీ ఉందంటే అక్కడ రాజకీయాలు జరుగుతాయి అవును. డెఫినిట్‌గా. అవును. మావాడిని పెట్టుకోవాలంటే మావాడిని పెట్టుకోవాలి. హ్మ్. వర్త్ ఎవరనిపిస్తే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తది. హ్మ్. నేననుకునేది. నువ్వు ప్లస్ ఫేట్ కూడా ఉండాలి. ఇబ్బంది పడలేదన్నా? ఓకే. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ జర్నీ. హ్మ్. జరుగుతా ఉంటాయి. మనం అవి పట్టించుకొని ఇబ్బంది పడుకుంటూ మనం ఆగిపోతే ముందుకెళ్ళలేం. ఇలా ఆఫీసులకి వెళ్ళకపోవడం వల్ల గూడా మనకు ఆఫర్స్ తగ్గిపోతాయి గదా! 100% తగ్గిపోతాయి గాదు. రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అసలు ఇప్పుడు
ఒక ఒక స్టాండర్డ్ ఉన్న పర్సన్ వెళ్ళి ఆపర్చునిటీ అడిగాడు అనుకో, ఆ, హై స్టాండర్డ్ ఉన్నోడు అడగలేదు అనుకో, ఆ, మనం ఏం ఆలోచిస్తాం హ్యూమన్ సైకాలజీ, ఆ, ఇది అడిగినోడికి ఇవ్వకుండా అడగనోడికి ఎందుకు ఇవ్వాలి నేను ఆ, అని ఆలోచిస్తాం. ఆ, సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, ఆ, అలా మిస్ అయిన ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. బట్ నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వెళ్ళి అడగాలని తెలియదు. ఉమ్, సెకండ్ థింగ్, ఇప్పుడు తెలిసిన తర్వాత నాకు పరిచయం ఉన్న డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి అడుగుతున్నాను, ఉమ్, ఏదన్నా ఉంటే చెప్పండి, ఆడిషన్స్ వస్తాను, నేను ఇస్తాను, ఉమ్, ఫోటోగ్రాఫ్స్ చూడండి, ఇది లుక్ నాది, Hmm. మీకు ఇఫ్ యూ వాంట్ వీ కెన్ చేంజ్, Hmm. ఈ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్స్ అయితే బాగుంటుంది. నో, ఈ రీసెంట్లో నేను డైరెక్షన్ చేస్తూ కూడా వేరే డైరెక్టర్స్ని వెళ్ళి కలిసాను. ఉమ్, ఉమ్, ఎందుకంటే నా అంబిషన్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి, ఇక్కడే పోవాలి. ఉమ్, సో వేరే పెట్టుకోవద్దు మైండ్లో అని చెప్పేసి. అందుకనే ఆడిషన్ తెలియనప్పుడు నేను వెళ్ళలేదు, తెలిసిన తర్వాత వెళ్ళి కలుస్తున్నాను, వేరే డైరెక్టర్స్ మాట్లాడుతున్నప్పుడు ఓకే ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే Still. చెప్పండి. ఇప్పటికైనా. ఉమ్, సో తెలిసిన తర్వాత అడుగుతున్నాను, ఉమ్, ఉమ్, అట్లా అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు. ఉమ్, ఉమ్, ఇప్పుడు వాళ్ళు ఏంటి, అరే పాపం అతను అడుగుతున్నాడు, చాలా రోజుల నుంచి వెంటపడుతున్నాడు కదా, ఏదో క్యారెక్టర్ ఇచ్చేయాలని చెప్పి ఇచ్చారనుకోండి, ఉమ్. అప్పుడు ఏంటి అక్కడికి వెళ్ళి గుంపులో ఒక నలుగురిలో ఒకరు నిలబడాలనుకో, అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. చేయవు అన్నాలంటే ఒకళ్ళు వచ్చినా కూడా గుంపులో అంటే దానికి ఒక రికగ్నైజేషన్ ఉండాలి. 22 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. అట్లీస్ట్ ఒక మొన్న తేజ గారిని కలిసా, ఆ, మాట్లాడినప్పుడు నేను జబర్దస్త్ చూడనమ్మా అన్న, పర్లేదు సార్ అందరూ చూడాల్సిన ఆ, ఆ, కంపల్షన్ ఏం లేదు, అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది అంటే, సరే ఎలాంటి క్యారెక్టర్స్ కావాలి అనుకుంటున్నావు నువ్వు యాజ్ యాక్టర్ అంటే, సార్ 22 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, ప్రభాస్ అన్న క్రేజ్ ఏంటో తెలుసు మీకు, అదే సినిమాతో నేను స్టార్ట్ అయ్యాను, కొంచెం అన్న మనకు పేరుండి గుర్తుపట్టేలాగా నాకు ఒక రికగ్నైజేషన్ వచ్చే క్యారెక్టర్, అరే ఈ క్యారెక్టర్ భలే చేశాడరా ఉమ్, అనే క్యారెక్టర్ ఉంటే ఓకే సార్, అది పాజిటివా నెగిటివా ఏంటనేది తర్వాత, ఉమ్. చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద, ఒక్కొక్క చిన్న క్యారెక్టర్లకు కూడా ఉండిపోతాయి లైఫ్. అవును, అవును. సో అట్లా పర్టికులర్ గాని కాదు, కానీ నలుగురిలో కొంతమంది ఏం చేస్తారంటే, ఓకే జబర్దస్తులు నలుగురు ఉండాలి ఫ్రెండ్స్, Hmm. హీరో ఉంటాడు, హీరోతో పాటు ఒక నలుగురు గ్యాంగ్ ఉంటుంది, ఊరికే ట్రావెల్ చేస్తూ ఉంటారు డైలాగులు ఉన్నా లేకున్నా, అలాంటివి చేసి వేస్ట్. ఉమ్, దానివల్ల మన టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్, అవును. ఊరికే. ఎంతమందికి అన్న లైఫ్ ఇచ్చినావు నార్మల్గా? పెద్ద మాట అది, లైఫ్ ఇచ్చడం అనేది. అట్లేం లేదు, ఇప్పుడు నాకు ఒకరు ఆపర్చునిటీ ఇస్తేనే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఉమ్, సో మనకు కుదిరినప్పుడు ఒకరికి ఏమైనా హెల్ప్ చేస్తే వాళ్ళ టాలెంట్ చూపించుకుంటారు కదా, ఉమ్. అంతే తప్ప టార్గెట్ పెట్టుకొని వీళ్ళకి ఇలా చేయాలి, హెల్ప్ చేయాలి అన్నది అలాంటి ఇంటెన్షన్ అయితే లేదు. జబర్దస్త్